రైట్. సో మనకు గ్రూప్ 1లో ఎకానమీ క్రూషియల్ రోల్, రైట్. కాబట్టి ఇందులో మనకు కమాండింగ్ సంపాదిస్తే ఈజీగా పోస్ట్కు దగ్గర అవుతాం, ఎందుకంటే ఏరియా వ్యాస్ట్, రైట్. ఇదంతా సింపుల్గా ఉండదు. కాబట్టి ఈ ఏరియా పైన పట్టు సాధించాలి. సో దీనికోసం మరి పర్ఫెక్ట్ కోచింగ్ ఇచ్చేందుకు, రైట్, 5 మంత్ర కెరియర్ పాయింట్ అనేది ముందుకు రావడం జరిగింది. సో స్ట్రాటజీలో మనకు రైట్ స్ట్రాటజీలో మనకు ఈ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బ్యాచెస్ సపరేట్గా చేద్దాం, రైట్. కాకపోతే ఇవాళ డెమో మామూలుగా దీనిపైన బైలింగ్వల్ తీసుకుందాం, రైట్. కాబట్టి ఇక్కడ గ్రూప్ 1లో ఎస్పెషల్ మనకు కాంటెక్స్ట్ అనేది ఇక్కడ తీసుకుంటాం. కాంటెక్స్ట్ మొత్తం ఇంత, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కమ్ కాంటెక్స్ట్ మొత్తం చదువుతాం. చదివిన తర్వాత ఇందులో నుంచి ఒక 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ అట్లా ప్రిపేర్ చేసుకుంటాం. కాబట్టి ఈ 5 క్వశ్చన్స్ మనం ఏమంటామంటే కంటెంట్ అంటాం. కంటెంట్ ఈ మొత్తం ఏంటిది? కాంటెక్స్ట్, రైట్. కాబట్టి ప్రిపరేషన్లో మనం చేయాల్సింది ఏంటంటే చాప్టర్ ఏదైనా కావచ్చు, చాప్టర్ను పూర్తిగా ప్రిపేర్ కావాలి. సో వీ నీడ్ టు హ్యావ్ అ ఇన్-డెప్త్ ఐడియా ఇన్ దట్ కన్సర్న్ టాపిక్, ఫస్ట్ పాయింట్. దెన్ ఇది కాంటెక్స్ట్. ఫ్రమ్ ద కాంటెక్స్ట్ వీ షుడ్ ట్రై టు సెలెక్ట్ కంటెంట్. గ్రూప్ 2లో ఏం చేస్తారు? ఈ చాప్టర్ మొదలు చదివిన తర్వాత గుర్తుపెట్టుకుంటారు అంతే. అందులో నుంచి వాళ్ళు 4 ఆప్షన్స్తో క్వశ్చన్ ఇస్తారు, దాంట్లో కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేస్తాం. కానీ గ్రూప్ 1లో ఏం చేస్తాం మనం? ఇక్కడ కాంటెక్స్ట్ మొత్తం చదివిన తర్వాత కంటెంట్ కోసం అందులో ప్రశ్నలు తయారు చేసుకొని ఆన్సర్స్ ఇస్తాం. ఇది దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. కాబట్టి ఇక్కడ రిటర్న్ అనేది ఇక్కడ మనకు అంశం. గ్రూప్ 2లో రిటర్న్ అనేది ఉండదు, రైట్. ఆ విషయం అర్థం చేసుకోవాలి ఒకటి. కాబట్టి మనం కాంటెక్స్ట్ లేకుండా కంటెంట్ పోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ we should try to concentrate on context, then only moves to content. Without dealing context, if we enter into content, it is an insufficient preparation. ఒకవేళ మీరు కంటెక్స్ట్ పూర్తిగా ప్రిపేర్ అయ్యి కంటెంట్లో మీరు చదువుకున్న ఆన్సర్ రాకపోయినా ఈ కాంటెక్స్ట్తో యూ కెన్ క్రియేట్ ద ఆన్సర్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఫస్ట్ స్ట్రాటజీ ఏంది? ఒక లెసన్ను పూర్తి స్థాయిలో చదవాలి. ఈ పూర్తి స్థాయిలో చదవడాన్ని ఏమంటారండి? కాంటెక్స్ట్ అంటారు, రైట్. సో A to Z ఇన్-డెప్త్ స్టడీస్ నీడెడ్ ఫర్ ఎవ్రీ టాపిక్. మరి కాంటెక్స్ట్ను ఇన్-డెప్త్లో చేసడానికి మనకి ఏం చేయాలా? ఇక్కడ చూడండి, రైట్. ఓకే, ఇక్కడ చూడండి, రైట్. ఇక్కడ లెసన్ ఉంటే ఇట్లా ఉంటుంది ఆ లెసన్, రైట్. ఇక్కడ బేసిక్స్ లెసన్కి ఉంటాయి, సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత కరెంట్ ఉంటుంది, ఇది, రైట్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్ట్రాటజీ ఏంటండి? ఫస్ట్ వీ నీడ్ టు మూవ్ టువర్డ్స్ కాంటెక్స్ట్, లెసన్ మొత్తాన్ని చదవడం. రెండవ స్టెప్ కంటెంట్, దాంట్లో నుంచి ఆన్సర్స్ తయారు చేసుకోవడం. ఇది స్ట్రాటజీ నెంబర్ 2. స్ట్రాటజీ నెంబర్ 3 ఏంటిదండి? ఈ కాంటెక్స్ట్ని మీరు రీడ్ చేసేటప్పుడు అక్కడ చాప్టర్ను బేసిక్లో
అటాక్ చేయాలా, పునాదులు అంటారు. సబ్జెక్ట్ చూసుకోవాలా, సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ కరెంట్. కాంటెక్స్ట్ అయిపోయింది, కంటెంట్ అయిపోయింది, ప్లస్ టాపిక్ని ఎట్లా చదవాలని కూడా అర్థమైపోయింది. ఓకే, సో దీనికోసం మనకు ఇలా బేసిక్స్ అనుకోండి, బేసిక్స్ని మీరు ఎగ్జామ్ రాయవలసిన అవసరం ఉండదు. యూ నీడ్ నాట్ రైట్ బేసిక్స్ రైట్ ఇన్ ద చాప్టర్, బట్ యూ నీడ్ టు కనెక్ట్ సబ్జెక్ట్ అండ్ కరెంట్. ఇది చేయాలి. కాబట్టి ఫస్ట్ వన్, చాప్టర్ మొత్తాన్ని A to Z చదవడం, కాంటెక్స్ట్. దాంట్లో ఇంపార్టెంట్ ఆన్సర్స్ తయారు చేసుకోవడం, కంటెంట్. మూడవది, చాప్టర్ చదివేటప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయా అంటే బేసిక్స్, సబ్జెక్ట్స్, కరెంట్. ఇప్పుడు ఈ బేసిక్స్ అనేది మనకు ఎగ్జామ్లో అవసరం లేదు, కాకపోతే ఈ సబ్జెక్ట్ చదవడానికి ఉపయోగపడుతుంది బేసిక్స్. వితౌట్ బేసిక్స్ ఇఫ్ యూ రీడ్ ద చాప్టర్ యూ కాంట్ సాటిస్ఫై ద టాపిక్. ఇది ఓకేనా, రైట్. దీనికోసం బుక్స్, ఇలా మ్యాగజైన్స్, ఇలా పేపర్స్లో మీకు ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చేది ఇంగ్లీష్ పేపర్స్ ఇస్తాయి. తెలుగు పేపర్స్లో అంటే గ్రూప్ 1లో సివిల్స్లో రాసే అంత ఏమి ఉండదు. ఏదో గ్రూప్ 2 చిన్న చిన్న వాటికి ఉపయోగపడుతుంది, కానీ ఈ గ్రూప్ 1 డీల్ చేసే స్థాయిలో తెలుగు న్యూస్ పేపర్లో కష్టం. బట్ ఇంగ్లీష్ పేపర్స్ బాగా ఉపయోగపడతాయి. సో పేపర్స్, బుక్స్, మ్యాగజైన్స్, పేపర్స్, ఈ మూడింటిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కాన్సన్ట్రేషన్ ఎక్కువ, కరెంట్ పైన ఎక్కువ చేయవచ్చు. అదే గ్రూప్ 2 సంబంధించి సబ్జెక్టు బేసిక్ పైన ఉంటుంది ఎక్కువగా, కరెంట్ తక్కువ. బట్ గ్రూప్ 1లో సివిల్స్లో కరెంట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్, రైట్. ఇది మనకు స్ట్రాటజీలో అంటే ఎట్లా అనేది మనకు ఇక్కడ వేసే అవసరం. కాబట్టి ఇక్కడ మనకు ఈ ఎకానమీకి సంబంధించి ఫ్యాకల్టీ అసిస్టెంట్స్ అనేది తప్పకుండా అవసరం. ఎందుకంటే చాలా లెంతీ ఏరియా, ఒక్కొక్క టాపిక్ చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి అదంతా మనం చూసుకోవాలా, రైట్. కాబట్టి బ్యాక్గ్రౌండ్ మనకి ఏందనేది అనవసరం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. కాకపోతే ఇలా మనం ప్రిపరేషన్లో ఒక టాపిక్ను A to Z కాంటెక్స్ట్ మొత్తాన్ని చదివామా, ఫస్ట్ పాయింట్. దీంట్లో గత ప్రశ్నల ఆధారం చేసుకొని, రైట్, మరి ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనేది అది. కాబట్టి మొత్తం చాప్టర్ చదవడము కాంటెక్స్ట్, అందులోంచి సెలెక్షన్ చేసుకోవడము కంటెంట్. దీనికోసం స్టాండర్డ్ బుక్స్, దీనికోసం మ్యాగజైన్స్, దీనికోసం పేపర్స్లో ప్రిఫరబుల్లీ ఇంగ్లీష్ బాగా ఉంటాయి, రైట్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు గ్రామీణ నేపథ్యం కాబట్టి అక్కడ కొంత మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎకానమీకి సంబంధించి ఇలా బిజినెస్ స్టాండర్డ్ కావచ్చు, ఇలా బిజినెస్ లైన్ కావచ్చు, ఇలా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇలా ఎకనామిక్ టైమ్స్ కావచ్చు, ఇలా మింట్ కావచ్చు, రైట్. కొంతవరకు తెలుగు పేపర్లో ఈనాడు కొంతవరకు జస్టిస్ చేయగలుగుతుంది. ఇట్లా మనకు పేపర్ మ్యాగజైన్లో మనకు ఇలా నేషనల్ మ్యాగజైన్లో చాలా ఉన్నాయి, రైట్. ఇలా గవర్నమెంట్ మ్యాగజైన్లో కురుక్షేత్ర కావచ్చు, యోజన కావచ్చు, ఇలా రౌస్ వారి ఫోకస్ కావచ్చు. ఇట్లా మనకు ఈ మ్యాగజైన్స్ పైన కూడా అవగాహన ఉండాలి. కాబట్టి ఈ ప్రిపరేషన్ అనేది ఒక రైట్ వార్ లాంటిది. కాబట్టి ఇది ఎందుకోసం అంటే 563 పోస్టులు అంటే ఇది నాట్ ఏ జోక్, ఒక రకమైనటువంటి మెగా గ్రూప్ 1. ఎందుకంటే 100-200 ఎక్స్పర్ట్ యూజ్ కానీ 563 అనేది మంచి నెంబర్. కాబట్టి అభ్యర్థులు కొంచెం జాగ్రత్త వహించి ప్రిపరేషన్ చేసుకోవాలా, రైట్. ఓకే, అయితే ఇక్కడ సంబంధించి మనకు గ్రూప్ 1లో తెలుగు మీడియంలో బ్యాచెస్, ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ సెపరేట్గా ఉంటాయి. ఎందుకోసం అంటే
అక్కడ మేము ఫస్ట్ చాప్టర్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయించడం కాదు ఇక్కడ. ఇది ఫస్ట్ ఆ టాపిక్లో ఉన్న ప్రతి అంశము మీకు చెప్పిన తర్వాత అందులో నుంచి ఆన్సర్స్ మేము ప్రిపేర్ చేసి ఇచ్చడం జరుగుతుంది. దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. అసలు చాప్టర్ ఏదో తెలియకుండా డైరెక్ట్గా ఇలా క్వశ్చన్ ఆన్సర్స్ తయారు చేసుకోవడం, వాటిని బట్టి కొట్టడము, వాటిని డిస్ప్లే చేయడం అంటే ఒకవేళ నువ్వు రాసుకున్నటువంటి క్వశ్చన్స్ రాలేదంటే అంతే సంగతులు. అట్లా ఉండకూడదు. కాబట్టి కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇది గ్రూప్ 1 సంబంధించి. ఓకేనా? రైట్. ఇప్పుడు మన విషయాన్ని గమనిస్తే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేషనల్ ఇన్కమ్ ఇచ్చారు వీళ్ళు. అంటే జస్ట్ మీకు ఐడియా మాత్రమే చెప్తాను. ఇక్కడ నేషనల్ ఇన్కమ్ ఇచ్చారు, జాతీయ ఆదాయం అని ఇచ్చారు. రైట్. ఇప్పుడు దీంట్లో ఒక నాన్ ఎకనామిక్ స్టూడెంట్ చూస్తే ఇలా జాతీయ అంటే నేషనల్, జాతీయ అంటే నేషనల్. మరి జాతీయ అంటే ఎవరు? ఇక్కడ ప్రజల? రైట్ కాదు. ఇక్కడ జాతీయ అంటే కారకాలు అనేది నేను ముందే చెప్పాను. బేసిక్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కారకాలు, పని చేసేవారు. తర్వాత ఆదాయం, ఇన్కమ్. రైట్, ఆదాయం, ఇన్కమ్. కాబట్టి పని చేసే వారి ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఇది కాన్సెప్ట్. ఇది ఏందనేది మనము మామూలుగా చూస్తాం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు కారకాలు అన్నప్పుడు మనకు ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, టెక్నికల్ నాలెడ్జ్, రైట్స్ అవి వస్తాయి. ఆదాయం ఎట్లొస్తుంది? ఆదాయం ఈజ్ ఈక్వల్స్ టు ఇవాళ ఉత్పత్తి ఇంటూ ధర వస్తుంది. ఉత్పత్తిలో ఏమొస్తుంది? వస్తువులు, సేవలు వస్తాయి. ఈ వస్తువులను ఏమంటారు? ఆర్థిక వ్యవస్థ అంటారు. సో ఆర్థిక వ్యవస్థ ఇంటూ ధర ఈజ్ ఈక్వల్స్ టు ఆదాయము. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ చాప్టర్ మనం చూసినప్పుడు ఇట్లా ప్రతి చాప్టర్లో ప్యాషన్ పెంచుకుంటూ పోతాం. చాప్టర్ అనగానే ఇరిటేషన్ బదులు ఒక ప్యాషన్, ఒక ఇష్టం స్టార్ట్ అవుతుంది. వీ షుడ్ ట్రై టు క్రియేట్ హ్యాపీనెస్ ఇన్ ద టాపిక్. ఇరిటేషన్ కాదు ఇక్కడ. ఇక్కడ జాతీయ ఆదాయం అంటే జాతీయ ఆదాయం ఉన్నాం. నేషనల్ ఇన్కమ్ నథింగ్ బట్ ఫ్యాక్టర్స్ ఇన్కమ్. ఫ్యాక్టర్స్ కన్స్టిట్యూట్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, technical knowledge. These 5 can produce goods and services. These goods and services renamed as economy. Economy into price led to national income. These are to be dealt in the class. Okay, అది మనం చేద్దాం. అంటే మనం ఎట్లా స్ట్రాటజీ చేయాలనేది నేను చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే టాపిక్ను A to Z ప్రిపేర్ కావడం. అది తర్వాత ఇవాళ మనకు కరెంట్ విషయంలో మనం చూసినప్పుడు జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి మన కరెంటు విషయంలో ఇక్కడ తీసుకున్నప్పుడు చూస్తే ఇక్కడ గతంలో మనము జాతీయ ఆదాయానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. దాన్ని మనము నేషనల్ ఇన్కమ్, రైట్, ఇలా నేషనల్ ఇన్కమ్ అంటాం. ఓకే, స్టార్టింగ్లో మనము జాతీయ ఆదాయానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. ఓకేనా? నేషనల్ ఇన్కమ్కి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. తర్వాత ఏమైంది? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి ప్రాధాన్యత ఇస్తున్నాం. తర్వాత ఏమైంది? గ్రాస్ వాల్యూ యాడెడ్ బేసిక్ ప్రైస్కి ఇస్తున్నాం. ఇది కరెంట్. అంటే దాని అర్థమైంది ఇక్కడ మనకు ఒక టాపిక్లో ఉన్న బేసిక్స్ ఏంది, ఒకటి టాపిక్లో ఉన్న సబ్జెక్ట్ ఏంది, రెండు టాపిక్లో వచ్చినటువంటి మార్పులు ఏంది, ఇవన్నీ చూసుకోవాలి. దీంట్లో మనం రాసే వర్డింగ్లో వర్త్ ఉండాలి. ఇష్టం వచ్చిన పదజాలం రాయడానికి వీల్లేదు. రైట్, చాలా వర్త్ఫుల్ టెర్మినాలజీ మనం ఉపయోగించాలి. అప్పుడు కరెక్షన్ చేసే వారికి అర్థమవుతుంది. అర్థమైందా? కాబట్టి మీరు రాసే ఏదైతే అక్షరాలు ఉన్నాయో దాంట్లో టోటల్గా లాంగ్వేజ్, ఎందుకంటే ఎకానమీ ఈజ్ హ్యావింగ్ ఎ సెపరేట్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ని మనము తీసుకోవాలా. ఇలా మీరు ఇవన్నీ మనకు ఏంటి అంటే జాతీయ ఆదాయ భావనలో ఆస్పెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటారు. నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్,
రైట్, స్థూల దేశీయోత్పత్తి, గ్రాస్ వాల్యూ యాడెడ్, స్థూల విలువ చేర్చిన ఆదాయము. సో ప్రజెంట్లీ వీఆర్ గివింగ్ ప్రయారిటీ టు జీవీఏ బీపీ, బేసిక్ ప్రైస్ అంటాం. రైట్, ఓకే. సో ఇప్పుడు మనకు మామూలుగా నేషనల్ ఇన్కమ్లో ఏమొస్తుందంటే 4 భాగాలు ఉంటాయి. 4 భాగాలు. సో కుటుంబాలు, హౌస్ హోల్డ్స్, సంస్థలు, ఫర్మ్, గవర్నమెంట్స్, ఇన్కమ్ ప్లస్ ఫారెన్ ఇన్కమ్, అబ్రాడ్. మీకు ఫారెన్ ఇన్కమ్ అబ్రాడ్, ఇది వస్తాయి. 4 భాగాలు వస్తాయి. ద కాన్సెప్ట్ నేషనల్ ఇన్కమ్ కన్స్టిట్యూటెడ్ 4 parts, isn't it? Okay. Household, firms, right, then government, then abroad. మరి జీడిపి అంటే ఏంది? జీడిపి లోపల 4 ఉండవు, 3 భాగాలే ఉంటాయి. 3 భాగాలు ఏముంటాయి ఇక్కడ? హౌస్ హోల్డ్, ఫర్మ్స్, గవర్నమెంట్స్. ఓకే, రైట్. కాబట్టి ఇక్కడ మన కాన్సెప్ట్లో నేషనల్ ఇన్కమ్ కన్స్టిట్యూటెడ్ 4 parts, జీడిపి కన్స్టిట్యూటెడ్ 3 parts. ఎందుకు? జీడిపిలో డొమెస్టిక్ కదా, కాబట్టి అబ్రాడ్ మనం ఏం చేస్తాం? అబ్రాడ్ని తీసి పడేస్తాం. 3 parts వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎన్ఐ జీడిపిలో ఏది పెద్దది? ఎన్ఐ పెద్దది, ఇస్ంట్ ఇట్? రైట్. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఈ జీవీఏ బీపీ లోపల ఈ 3 రంగాలు తీసుకుంటూ ఇందులో నుంచి కొన్ని మిసిలేనియస్ ఏది కాస్ట్ని తీసేస్తున్నారు. ఒక రైట్, మిసిలేనియస్ ఎక్స్పెండిచర్ను తీసేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 100 రూపాయలు అనుకోండి, 3 భాగాలు కాబట్టి 75 రూపాయలు అనుకోండి, అనుకుందాం. లెట్ us imagine. సో ఇక్కడ మళ్ళా ఈ 75 రూపాయలు మైనస్ ఇక్కడ మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ తీసేయాలి. ఎందుకంటే బేసిక్ ప్రైస్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో ఒక వస్తువు తయారైంది, అది ఎడికి రావాలా? హైదరాబాద్ రావాలా? ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీసేస్తాం, మిస్లేనియస్ ఎక్స్పెండిచర్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తీసేస్తాం. అదే రకంగా వస్తువును అమ్ముకోవడానికి సెల్లింగ్ కాస్ట్, సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ని పెట్టేస్తాం. తర్వాత విఐపీలు వచ్చి తీసేస్తాం, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అది తీసేస్తాం. షాప్ కూడా అమ్మినందుకు కమిషన్, ఇవన్నీ తీసేస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఒక 10 రూపాయలు తీసేస్తే 65 రూపాయలు జీవీఏ బీపీ. అంటే మనకు ప్రతి టాపిక్ మనది, టాపిక్ నాది, ఈ టాపిక్లో ఏమీ లేదు రైట్ అనే ఫీలింగ్ రావాలి. వీ షుడ్ ట్రై టు క్రియేట్ ఎ ప్యాషన్ ఇన్ ద టాపిక్. ఇన్ సచ్ ఏ వే ప్రిపరేషన్ షుడ్ బి డన్. అంతేగాని చాప్టర్ స్టార్ట్ చేయగానే నిద్ర రావటం, చాప్టర్ స్టార్ట్ అయిన ఇరిటేషన్ రావటం, ఏంద్ర బాబు అనే ఫీలింగ్ రాకూడదు. ఎప్పుడు అది రాదు అంటే మనకు ఆ సబ్జెక్ట్ను ఇది బేసిక్ నుంచి టచ్ చేసినప్పుడు రాదు అది. ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు ఏది పెద్ద అంటే జాతీయ ఆదాయం అంటారు. 2వ స్థానంలో జీడిపి ఉంది 75తోని, జీవీఏ 65. అప్పుడు ఏమైతే ఇక్కడ ఎన్ఐ గ్రేటర్ దాన్ జీడిపి గ్రేటర్ దాన్ జీవీఏ బీపీ బేసిక్ ప్రైస్. ఇవి ఏంటంటే ఓన్లీ డెమో కాబట్టి మనము దానికి సూపర్ఫిషియల్ అక్కడక్కడ చెప్తున్నాం తప్పితే ఇక్కడ పూర్తి స్థాయిలో మనము చేయలేం. బట్ ఇక్కడ చూడండి, కాబట్టి ఇప్పుడు మీకు సర్వే చూస్తే ఎకనామిక్ సర్వే ఏంటిదండి? గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థలో ఏం జరిగిందో చెప్పేది ఎకనామిక్ సర్వే, రైట్? వాట్ హ్యాపెండ్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్, దట్ వాజ్ మెన్షన్డ్ బై ద ఎకనామిక్ సర్వే, రైట్? ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో మీరు చూస్తే నేషనల్ ఇన్కమ్ ఎంతో ఉంటుంది మీకు, తర్వాత జీడిపి ఎంతో ఉంటుంది మీకు, జీవీఏ బీపీ ఎంతో ఉంటుంది. అయితే జీవీఏ బీపీ అనేది తక్కువ ఉంటుంది. ఇది కాన్సెప్ట్. ఓకేనండి? అంటే ప్రిపరేషన్ మీకు అర్థమైంది. కాన్సెప్ట్ ఏంటంటే ఇలా మీరు ఏది ప్రిపేర్ అయినా పెద్దగా మనకు పెద్ద ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఏం కాదు. వై? బికాస్ ఇవన్నీ మనకు సంబంధించినవి. అర్థమైందా? ఈ సబ్జెక్ట్లో మనకు బాగా అతుక్కపోయే సబ్జెక్ట్ ఏంటంటే ఎకానమీ. రీజన్ ఏంటంటే అవర్ లైఫ్ లింక్డ్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇవాళ నువ్వు మార్నింగ్ నుండి పడుకునేంత వరకు నీ జీవితాన్ని నిర్ణయించేది వస్తు సేవలు. టిఫిన్ చేస్తావు వస్తువు, కుర్చీలో కూర్చుంటావు వస్తువు, బస్ ఎక్కి దిగుతావు సేవ, క్లాస్ వింటావు సేవ. ఐ థింక్ ఇట్స్ క్లియర్. ఎస్. సో అవర్ హ్యాపీనెస్, అవర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్,
our life expectancy, everything linked by the goods and services. That is economy. కాబట్టి ఎకానమీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్టు. ఇందులో విపరీతమైన ప్యాషన్ ఉంటుంది. అర్థమైందా? అసలు బోర్ అనేది ఉండదు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. అయితే 150 మార్క్స్ కాబట్టి ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనకు చాలా లెంతీగా అన్నప్పుడు తప్పకుండా ఫ్యాకల్టీ అసిస్టెంట్స్ అవసరం. అర్థమైందా? ఎందుకోసం మీరు చాలా చదువుకోవాలి కాబట్టి అంత మీరు వర్క్ చేయలేరు ఇక్కడ. కాబట్టి ఇలా ఫ్యాకల్టీ హెల్ప్ లేకుండా ముందు పోవడం ఎకానమీ విషయంలో అసాధ్యం అవుతుంది. ఎందుకంటే చాలా ఇప్పుడు మీరు చూస్తే ఇలా మీరు పుస్తకంలో మీరు ఓపెన్ చేస్తే ఇట్లా జాతీయ ఆదాయము ఇట్లా మీరు ఇట్లా ఉండదు. ఎట్లుంటుంది? ఒక దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్నే జాతీయ అది ఏంద్ర బాబు అంటే ఏం అర్థం కాదు చివరికి. పాయింట్ మీకు అర్థమైంది అది. కాబట్టి ఇక్కడ ఎందుకు వస్తాం అంటే the subject is having special language beside subject. The subject and language must go like hand in gloves. Then only we can get a command over the topic. పాయింట్ మీకు అర్థమైందా? వెరీ నైస్. ఓకే, ఇప్పుడు ఈ జాతీయ ఏందనేది మనం సరే అది లెసన్ చెప్తాము. మామూలుగా ఏదైనా మీకు ఒక ఐడియా అది ఫ్రేమ్ చేస్తున్నాం అంతే. ఓకేనా? రైట్, కమ్ టు ద పాయింట్. సరే వీళ్ళు ఫస్ట్ ఏం టాపిక్ ఇచ్చారండి? జాతీయ ఆదాయం ఇచ్చారు. ఓకేనా? కాబట్టి జాతీయ ఆదాయం అంటే జాతి యొక్క ఆదాయము, ప్రజల ఆదాయము, శ్రామికుల ఆదాయము, ఇది కార్మికుల ఆదాయం కాదు, కారకాల ఆదాయము. ఓకేనా? ఫ్యాక్టర్ ఇన్కమ్ నథింగ్ బట్ నేషనల్ ఇన్కమ్. వీఆర్ గోయింగ్ టు డీల్ ఇన్ డీటెయిల్ లాటర్. ఓకే, రైట్, పక్కకు పెట్టేద్దాం. రైటా? రైట్. ఇప్పుడు మనకు టాపిక్ నెంబర్ 2లో వాళ్ళు చెప్పిన దాంట్లో మనం చూస్తే పేదరికం నిరుద్యోగం అనే కాన్సెప్ట్ ఇచ్చారు. పేదరికం నిరుద్యోగం అనే కాన్సెప్ట్ ఇచ్చారు. పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మీకు చూస్తే పావర్టీ, రైట్, ఓకే, బీదరికం, రైట్. కాబట్టి ఇక్కడ మనకు బీదరికం అనేది ఇది చాలా ఇది టెరిబుల్, రైట్, ఎకనామిక్ ప్రాబ్లం. ఎందుకంటే బీదరికాన్ని చూసి బాధపడేవారు, బీదరికాన్ని చూసి భయపడేవారు, బీదరికాన్ని చూసి ఆత్మహత్య చేసుకునే జనం ఎక్కువ ఉంటుంది. కానీ బీదరికాన్ని చూసి సంతోషపడే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఓకేనా? కాబట్టి ఇవాళ సమస్య వచ్చినప్పుడు మనము బంతిలాగా ప్రవర్తించవచ్చు, పేడలాగా ప్రవర్తించవచ్చు. బంతిలాగా అంటే బంతి ఎంత గట్టిగా కింద కొడితే పైకి వస్తుంది, పేడ అయితే కింద కొట్టగానే 10 ఒక్కలు అయిపోతుంది. కాబట్టి పేదరికాన్ని ఉపయోగించుకొని మేధావులైన వాళ్ళు చాలా తక్కువ. పేదరికంతో డిస్ట్రెస్ గురై పేదరికంలోనే మిట్టాడుతూ దానితో ఫైట్ చేయలేను. కాబట్టి పేదరికాన్ని ప్రజలకు పరిచయం చేయకూడదు. we should not try to introduce poverty to the public. అది కాన్సెప్ట్. కాబట్టి ఈ పావర్టీ అనేది మనకు మామూలుగా ఇది 1947 యాక్చువల్గా భారతదేశానికి పావర్టీ అంటే తెలియదండి. పావర్టీ అనేది తెలియదు. ఎందుకోసం అంటే 1600 కంటే ముందు ప్రపంచంలో 3 ధనిక దేశాలు ఉండేది. ఒకటి చైనా, రెండవది ఇండియా, మూడవది ఈజిప్ట్. ఇవి 3 ఏటివి ధనిక దేశాలు. 1600 కంటే ముందు అసలు మనకు బీదరికం అంటే తెలియదు భారతదేశానికి. ఎందుకు తెలియదు భారతదేశానికి? ఇలా మనకు పుష్కలంగా నదులు ఉన్నాయి, 450 ఎబో రివర్స్ ఉన్నాయి, సౌత్ వెస్ట్ మానస్ ఉన్నది, నార్త్ ఈస్ట్ మానస్ ఉన్నది. వీఆర్ హ్యావింగ్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఏ కాంటినెంట్. భారతదేశం ఒక ఉపఖండానికి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇక బీదరికం ఎందుకు ఉంటుంది మనకు తెలియదు. ఈ బీదరికాన్ని పరిచేసిన వాడు బ్రిటిష్ వాడు. అర్థమైందా? సో కాబట్టి 1600లో ఎంటర్ అయిపోయి 1947లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చేశారు? 47లో 90% పావర్టీని మనకి ఇచ్చిపోయారు. రైట్, అవుట్ ఆఫ్ 100 people 90% of the Indians were under penury or poverty. Okay, that was the blunder mistake done by the Britishers. They looted the economy. They created deindustrialization. They created deurbanization. They created ruralization. These were the blunder mistakes which were done by the British. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే కాన్సెప్ట్ మనం చూసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇలా చదివేటప్పుడు చాలా ఇది మనకు ఇంకా చదవాలని ఫీలింగ్ రావాలి. అర్థమైంది? అది అప్పుడేమైతుందంటే ఏ సబ్జెక్టు బోరింగ్ ఉండదు. తర్వాత ఓ గ్రూప్ 1 ఆఫీసర్కు లక్లో గ్రూప్ 1 ఆఫీసర్ కాకుండా సబ్జెక్ట్ ఉన్నవాడు గ్రూప్ 1 ఆఫీసర్ అయితే అతడు మినిస్టర్కే సజెషన్ ఇవ్వగలుగుతాడు.
ఇక్కడ జయశంకర్ గారు మినిస్టర్ అయ్యాడు, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్. కాబట్టి ఆఫీసర్లు అందరూ నాలెడ్జ్ కోసం ప్రయత్నం చేయండి. యూ ఫైట్ ఫర్ మీన్స్, నాట్ ఎండ్. ఎండ్ కమ్స్ ఆటోమేటికల్లీ. స్టాండ్ ఆన్ మీన్స్. మీన్స్ గట్టిగా ఉంటే ఎండ్ దానికి అదే వస్తుంది. అర్థమైంది పాయింట్? అది లాజిక్. కమ్ టు ద పాయింట్. కాబట్టి బీదరికని ఎవరు పరిచయం చేశారు? బ్రిటిష్ వాడు. సో 90% of the poverty created by the Britishers in their reign, deurbanization, deindustrialization, ruralization, totally they looted the country. Right? 47 తర్వాత మనం ఏం చేయాలా? పావర్టీ పైన చూసుకోవాలి. మరి ఏం చేసినాం మనం? 47 తర్వాత ఏదో ప్రణాళికలను మొదలు పెట్టేశారు, బట్ అది జస్టిస్ చేయలేదు. ఎందుకోసం అంటే యాక్చువల్గా 47లో మనం ఏర్పాటు చేసుకున్న మిక్స్డ్ ఎకానమీ. మిక్స్డ్ ఎకానమీ మీన్స్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎంటైటిల్ టు ప్రొడ్యూస్ గుడ్స్ అండ్ సర్వీసెస్ కదా. కానీ మనం ఏం చేసినాము? పేరుకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పాటించింది సోషలిజం. అది ఎప్పుడు కానీ ఒకటి చెప్పి ఒకటి చేయకూడదు. ఏది చెప్తావో అదే చేయాలి. అది మనవాడు చేసిన బ్లండర్, మిస్టేక్. సో ఈ ప్రణాళికలు చేపట్టిండు మనవాడు. ప్రణాళికలు చేపట్టి ఒకటో ప్రణాళిక, రెండో ప్రణాళిక చెప్తూనే ఉన్నాడు ఇక్కడ. ఒకసారి ప్రపంచ బ్యాంకు వాళ్ళు పిలిపించుకున్నారు. ఏమైంది ఇండియా బాగున్నావంటే బాగున్నావు సార్, ఒకసారి ఇట్లా వచ్చేస్తావంటే వస్తా సార్ అన్నట్టు పోయిండు. ఏం చేస్తున్నావు సార్? మొత్తం ప్రణాళికలు ప్రవేశపెట్టినాం, ఒకటో ప్రణాళిక నడుస్తూ ఉండదు, బాగుంది సార్, జస్ట్ ఇంట్రడ్యూస్ ప్లాన్స్ 1 by 1 ఈచ్ పాసింగ్ అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా చెప్పారంటే ప్రస్తుతం మీ భారతదేశంలో ఎంత బీదరికం తెలుసా? బీదరికం అదేంది సార్ నాకు అర్థం కాదు. అరే కాదు భయ్, బీదరికం తెలియదా? బీదరికం రైట్ పర్సన్ హూ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద మినిమం నీడ్స్ ఆఫ్ ద లైఫ్. ఓకే, ఇది దీన్ని బీదరికం అంటారు. మీకు తెలియదు సార్. సో అప్పుడు మనవాడు మొట్టమొదటిసారి 1973-74లో బీదరిక లెక్కలు స్టార్ట్ చేసిండు. ఇండియా కండక్టెడ్ ఫస్ట్ పావర్టీ calculations in 1973-74. It is ridiculous. చాలా దారుణం ఇది. నీకు బీదరికం దాన్ని క్యాలిక్యులేట్ చేయాలా? బీదరికంలో ఉన్న ప్రజల్ని ఏపీఎల్గా అబోవ్ పావర్టీ లైన్గా మార్చాలనే కాన్సెప్ట్ కూడా తెలియదు ఇక్కడ. తర్వాత మళ్ళీ అడిగింది ప్రపంచం, ఏమండి మీ నిరుద్యోగం ఎంత ఉన్నది? నిరుద్యోగం అదే సార్ నాకు అర్థం కాదు, ఎట్లా నిరుద్యోగం? లెక్కలు చేస్తలేదు సార్. సో అప్పుడు ప్రపంచ బ్యాంకు వాళ్ళు మనోని పిలిచి, ఒరే బాబు బీదరిక లెక్కలు చేసుకోవాలా, నిరుద్యోగ లెక్కలు చేసుకోవాలా. ప్రజలు బీదరిక నిరుద్యోగాన్ని పరిచయం చేస్తే వాళ్ళు తిరగబడతారు, డిజార్డర్స్ వస్తాయి, అశాంతి వస్తుంది. కాబట్టి డోంట్ ఇంట్రడ్యూస్ ఐదర్ పావర్టీ ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ టు ద పబ్లిక్. ఇది చెప్పారు. అప్పుడు మనవాడు నిరుద్యోగ లెక్కలు ఎప్పుడు 1972-73లో నిరుద్యోగ లెక్కలు స్టార్ట్ చేసిండు. స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? 47లో. లెక్కలు ఎప్పుడు స్టార్ట్ చేసిండు? 72-70. దేనిది? అన్ఎంప్లాయ్మెంట్. బీదరికం ఎప్పుడు? 70. ఇట్లా ఈ విషయం ఎంత దారుణంగా ఉందో. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇలా మనం అర్థం చేసుకోవాలి. పాయింట్ ఏంటంటే ఎప్పుడు కానీ ఒక టాపిక్ మనం చూస్తున్నప్పుడు, టాపిక్లో మనం చదువుతున్నప్పుడు ఆ టాపిక్ మనకు ఎట్లా ఫీలింగ్ ఇవ్వాలంటే మైండ్ ఇది నాది అనే ఫీలింగ్ ఇవ్వాలి. అట్లా మనం తయారు చేసుకోవాలి. అప్పుడు ఈజీగా గుర్తుంటుంది. అర్థమైందా? సో బీదరిక లెక్కలు అప్పుడు స్టార్ట్ చేశారు. 54% అని చెప్పారు. ఓకేనా? దానికి ఎంపీసీ అనేది మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్, ఇదని తర్వాత చెప్పుకుందాం. తలసరి వినియోగ వ్యయం ఆధారంగా. అర్థమైందా? ఒకటే అంశంతో చేశారు. ఆ తర్వాత నీతి ఆయోగ్ వచ్చేసి లేదు ఒక అంశం కాదు, ఒక అంశంతో బయటపడదు. అర్థమైందా? బహుళ అంశాలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రపంచంలో 10 అంశాలు తీసుకుంటే బీదరిక లెక్కల కోసం మనోడు 12 అంశాలు తీసుకున్నాడు. కాబట్టి ప్రస్తుతము నీతి ఆయోగ్ వాళ్ళు 12 అంశాల ఆధారంగా ఇలా బీదరికలు లెక్కిస్తున్నారు. దీని ప్రకారం ఇలా దాదాపు 11.5% ప్రజలు బీదరిక ఉన్నట్లు ఇలా చెప్పడం జరిగింది. కరెంట్లో వచ్చినటువంటి అంశాలు ఇక్కడ. కాబట్టి కరెంట్లో బీదరిక గణన కోసం ఎన్ని అంశాలు ఉపయోగిస్తున్నారు? 12 అంశాలు. ప్రపంచంలో ఎన్ని ఉపయోగిస్తున్నారు? 10 అంశాలు. మనం స్టార్టింగ్లో ఎన్ని అంశాలు ఉపయోగించినాం? ఒకటే అంశం. ఏంటిది అది? మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, వినియోగ వ్యయం నుంచి. పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్.
కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇది మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పాయింట్ టు పాయింట్ అది వస్తుంది, అది అక్కడ నో ప్రాబ్లం. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి టాపిక్ మనం నేర్చుకునేటప్పుడు అర్థమైందా, ఈ టాపిక్ ఇట్లా ఉంటుందా అనే ఫీలింగ్ రావాలి ఇక్కడ, రైట్. కాబట్టి ఇక్కడ మనకు ఇలా బీదరికం విషయంలో ఇక్కడ ఇప్పుడు ఈ బీదరికం నిరుద్యోగం అనేది మామూలుగా ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు ఉండేది. ఇప్పుడు మామూలుగా ఈ బాధ్యతను ఈ యొక్క ఇది నిరుద్యోగ అంశాన్ని మనకు పిఎల్ఎఫ్ఎస్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వాళ్ళు చూస్తున్నారు. ఇవాళ నీతి ఆయోగ్ వాళ్ళు బీదరికానికి సంబంధించిన అంశం చూస్తున్నారు. అక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ మారుతూ ఉంటాయి, మార్పులు. పిఎల్ఎఫ్ఎస్ అనేది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, అది క్వార్టర్లీ 3 నెలలకు ఒకసారి రిలీజ్ చేస్తుంటారు, రైట్. అది విషయం కూడా అర్థం చేసుకోవాలా. సో అదేవిధంగా నీతి ఆయోగ్ వాళ్ళు ఇప్పుడు 12 అంశాల ఆధారంగా వస్తున్నది. కాబట్టి సబ్జెక్ట్ మనము పేపర్లు, మ్యాగజైన్లు, టెక్స్ట్ బుక్స్, తర్వాత బేసిక్స్, సబ్జెక్టు, కరెంటు, అర్థమైంది. ఇట్లా ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది సబ్జెక్ట్, ప్రతి టాపిక్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది. అసలు ఏడుపు అనేది ఉండదు, గుర్తుపెట్టుకోవాలా, అంత ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. అర్థమైంది. మీ బ్యాక్గ్రౌండ్ ఏందనేది నాకు అనవసరం, నాకు 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎనఫ్, సరిపోతుంది, ఈజీగా అర్థమవుతుంది టాపిక్. అది ఎందుకు మనం బేసిక్స్తో స్టార్ట్ చేస్తాం, అర్థమైందా. కాబట్టి బీదరికం అనేది పరిచయం లేని దేశానికి బీదరికాన్ని పరిచేశారు. ఇవాళ 600 కంటే పూర్వము చైనా, ఈజిప్ట్, ఇండియా 3 దేశాలు, ఈ జర్మనీ, జపాన్, అర్థమైంది, అమెరికా, ఇవి కాదు. మనం ఒకప్పుడు ఈ బ్రిటిష్ వాడు వచ్చేసి మనం పూర్తిగా నాశనం చేసి పడేశాడు. సరే, ఓకే, నో ప్రాబ్లం. 47 తర్వాత మీకు ఫ్రీడమ్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఎకానమీని బిల్డప్ చేసుకోవాలా. ఎకానమీ అంటే వెల్ఫేరా, డెవలప్మెంటా, రైట్, రెండు ఇంపార్టెంట్. మీకు వచ్చిన ఆదాయంలో వెల్ఫేర్ పైన 50 రూపాయలు పెట్టండి, డెవలప్మెంట్ పైన 50 రూపాయలు పెట్టండి, ఎందుకంటే బీద దేశం కాబట్టి, అర్థమైందా. కానీ మొత్తం వెల్ఫేర్ పైన పెడతా, ఫ్రీ బీస్ ఇచ్చేస్తా, అందరికి ఉచితాలు ఇచ్చేస్తా, అర్థమైందా, ఇది కరెక్ట్ కాదు. ఇది దీనివల్ల దేశం డెవలప్ కాదు. మనం చూసాము చైనా జాతీయ ఆదాయం $18.5 ట్రిలియన్, మనది $3.7 ట్రిలియన్. ఏం చేస్తున్నాం మనం? వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖర్చు చేస్తాడు, రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, వాట్, టెలిఫోన్, ఎవ్రీథింగ్. మనం ఏం చేస్తుంటాం, వచ్చిన బడ్జెట్ అంతా ఉచితాల కింద ఇస్తాం. అది ఉచితం, ఇది ఉచితం, అన్ని ఉచితం, అర్థమైందా, అన్ని ఉచితమే. ఓకే, టిఫిన్ ఉచితమే, లంచ్ ఉచితమే, అదే అన్నీ ఉచితమే. ఇట్లా ఉచితాలు ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ ప్రజలు సోమరిపోతులు అవుతారు, అర్థమైంది. అది కాదు, ఇక్కడ వాళ్ళు అన్లిమిటెడ్ పవర్ ఉంటుంది, ఆ పవర్ను పెంచాలి మనం. అందుకే ఎకానమిస్టులు ఏమంటారు, బాబు చేపలను పట్ట నేర్పనాయన, చేపలు ఇవ్వకు, చేపలు ఇస్తే వాడు తిని కూర్చొని చేపేది అంటాడు మళ్ళా, కదా. ఇది కాన్సెప్ట్. సో వీ షుడ్ ట్రై టు ఇగ్నైట్, ఇన్స్టిగేట్ ద పీపుల్ పవర్ విచ్ ఈజ్ హిడ్డెన్, వీ షుడ్ ట్రై టు అన్యాడ్ ద హిడ్డెన్ పవర్ ఇన్ సచ్ ఏ వే మెజర్స్ ఆర్ టేకెన్, అర్థమైందా, అది కాన్సెప్ట్. ఓకేనా, రైట్. సరే, మనకు జాతీయ ఆదాయం పైన ఒక ఐడియా తీసుకున్నాం కదా, రైట్. ఒక ఐడియా వచ్చేసింది మనకు. అది మనం జాతీయ ఆదాయం అంటే ఏంది, స్థూల దేశోత్పత్తి అంటే ఏంది, అదేవిధంగా జీవి, ఇవన్నీ మనకు వచ్చేస్తుంటాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ గ్రూప్ 4లో మనం చేయవలసింది ఏంటిది, ఒక టాపిక్ను టాప్ టు బాటం మొత్తం జడబట్టాల, అర్థమైందా. ఆ జలడబట్టడం లోపల టెక్స్ట్ బుక్స్ రావాలా, మ్యాగజైన్స్ రావాలా, పేపర్స్ రావాలా, అంత వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇక ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి అనేది అప్పుడు పోవాలి. మనోనికి అంతా ఏం తెలియదు, గుడ్డెది చేనులో పడ్డట్టు డైరెక్ట్ ఆన్సర్లు తయారు చేస్తాడు, అర్థమైందా. ఆయనకు ఆ జాతీయ ఆదాయానికి, ఆ స్థూల దేశోత్పత్తికి తేడా తెలియదు, అర్థమైందా. విచిత్రం ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్, ఇక్కడ ఇవాళ మీరు చూస్తే ఇవాళ చాలామంది ఇవాళ మిత్రులు ఇవాళ జీడిపి, అర్థమైంది, ఈజ్ ఈక్వల్స్ టు జీడిపి, ఎంపీ రెండు ఒకటే. కానీ రెండు ఒకటే అనే విషయం కూడా తెలియకుండా మనవాడు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంటాడు, అర్థమైందా. ఈ రెండు ఒకటే, కానీ ఈ ఎట్లా ఒకటి అని చెప్పలేడు, అర్థమైందా. మీకు మామూలుగా ఇవాళ కోశ లోటు జీడిపిలో ఎంత ఉండాలా, రెవెన్యూ లోటు జీడిపిలో ఎంత ఉండాలా, ప్రైమరీ లోటు జీడిపిలో ఎంత, ఏ దానికి జీడిపి అని పెడతాం కదా. కానీ జీడిపి ఎంపీ అనం, కానీ నువ్వు జీడిపి అన్నా జీడిపి ఎంపీ అని ఒకటే. ఎట్లా, ఈ పి ఉంది కదా, పి అంటే ఏంటంటే ప్రోడక్ట్ వాల్యూ, నాట్ ప్రోడక్ట్, ప్రోడక్ట్ వాల్యూ, అది కాన్సెప్ట్.
ప్రోడక్ట్ వాల్యూ అంటే పైసలు, క్యాష్. కాబట్టి ఇక్కడ మీరు ఎంపీ అన్న అనకున్న ఒకటే, జీడిపి ఎంపీ అన్న, జీడిపి ఎంపీ అన్న రెండు ఒకటే. నేను అనొచ్చు మార్కెట్ ప్రైస్ అంటే ఏంటిది మరి? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇక్కడ ఇవాళ మీకు ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ఈయన ఎవరు? ఒక వర్కర్. ఈయన ఎడిపోయాడు? కంపెనీ పోయాడు. కంపెనీ పోయి ఏం చేస్తాడు? పని చేస్తాడు. పని చేసి ఏం సంపాదిస్తాడు? డబ్బులు సంపాదిస్తాడు. ఆ డబ్బును ఏమనాలి? ఎకనామిక్స్లో డబ్బును ఏమనాలి? ఎకనామిక్స్లో డబ్బును ఏమనాలంటే చెప్పండి. ఇలా మీరు ఒక వర్కరు కంపెనీ పోయి పని చేసాడు. రేపు మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారు. ఆఫీస్లో పోయి పని చేస్తారు. యు ఆర్ గివెన్ శాలరీ అండ్ ఫస్ట్ ద శాలరీ అని కదా క్యాష్లు ఇస్తారు కదా, దాన్ని ఏమంటారు అని క్వశ్చన్ పడ్డది. దాన్ని ఎంపీ అంటారు, మార్కెట్ ప్రైస్ అంటారు, మార్కెట్ ధరల్లో ఆదాయం. పాయింట్ అర్థమైందా? సో వెనెవర్ ఫ్యాక్టర్స్ డెలివర్ దేర్ ఎఫోర్ట్ ఎట్ వర్క్ ప్లేస్ in order to produce goods and services, then they are given a salary as their remuneration, renamed as MP. MP stands for market price. ఎందులో ఇస్తారు? మీకు క్యాష్లో ఇస్తారు. అంతే కదా. ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ వాల్యూ క్యాషే కదా, ఎంపీ అంటే కూడా క్యాషే కదా. కాబట్టి నువ్వు జీడిపి అని రాసుకున్నా, జీడిపి ఎంపీ అని రాసుకున్నా తేడా ఏమీ లేదు. ఈ బేసిక్స్ నేను ముందే చెప్పాను, వెరీ స్టార్టింగ్ చెప్పాను. ఒక టాపిక్ను మీరు డీల్ చేసేటప్పుడు ఎట్లా డీల్ చేసుకోవాలా? ఇట్లా డీల్ చేసుకోవాలా. దీంట్లో బేసిక్స్ ఏంటి, దీంట్లో సబ్జెక్ట్ ఏంటిది, దీంట్లో కరెంట్ ఏంటిది, ఇట్లా అర్థమైందా? ఇట్లా స్టెప్, బిల్డింగ్ స్టెప్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది బేసిక్. ఇదే అర్థం కాకుండా రేపు ఏమి ఆన్సర్ రాస్తావు? ఆన్సర్ ఏం రాస్తావు నువ్వు? ఇప్పుడు నీకు టాపిక్ పైన పూర్తి అవగాహన ఉంటే వాడు ఎట్లా క్వశ్చన్ వేసినా కానీ అక్కడ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ ప్రిపేర్డ్ బై యూ. ఈజ్ ఇట్? ఈ విషయం అర్థం చేసుకోవాలి. అందుకోసమే మనకు ఇవాళ ఒక ఫ్యాకల్టీ అవసరం ఉంటుంది, లేదు అంటే కష్టం. ఓకేనండి, రైట్, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు రండి, ఇప్పుడు ఎంపీ ఇచ్చినాం. ఇప్పుడు మీరు ఈ శాలరీగా డబ్బు ఇచ్చారు కదా, మీకు గ్రూప్ 1 ఆఫీసులో మీకు ఏమి ఇచ్చింది? ఆఫీసు డబ్బు ఇచ్చింది. డబ్బు తింటావా? క్యాష్ తినలేవు కదా. మరి ఏం చేయాలి? అక్కడ ఆ క్యాష్ను మీరు ఒక షాప్లో ఇవ్వాలి. ఆ షాప్ వాడు మీకు ఏమిస్తాడు? సరుకు ఇస్తాడు. ఆ సరుకుని ఏమంటారు ఎకనామిక్స్లో సరుకుని ఏమంటారు? ఆన్సర్. ఎకనామిక్స్లో శాలరీని ఏమన్నావు? ఎంపీ అన్నావు కదా. ఆన్ ద సేమ్ లైన్ యూ పర్చేస్ గూడ్స్ అండ్ సర్వీసెస్, okay, with the salary, the goods and services renamed as factor cost, కారక ఆదాయం. మార్కెట్ ఆదాయాన్ని క్యాష్ అంటాము. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల క్యాష్ ఇక్కడ ఉంది, ఎంపీ అంటాము. 100 రూపాయలతో మీరు సరుకులు కొన్నారు, బ్యాగులో, బుట్టలో, సంచిలో. ఆ సంచిలో సరుకుని ఎఫ్సి అనాలి, సంచిలో సరుకుని ఏమనాలి? ఎఫ్సి అనాలి. జేబులో డబ్బుని ఏమనాలి? ఎంపీ అనాలి. పాయింట్ మీకు అర్థమైంది? అది కాన్సెప్ట్. కాబట్టి మార్కెట్ ధరల్లో ఆదాయము, కారకల ఆదాయం అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది తెలిసింది అనుకోండి, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. పాయింట్ అర్థమైందా? అది కానీ ఈ బేసిక్స్ తెలియకుండా మనం పోయి అర్థమైందా ఆన్సర్ రాస్తే రావు అవి. అర్థమైందా? కాబట్టి ఒక ప్లాన్ ప్రకారము ప్రిపేర్ కావాలి. ఓకేనండి, రైట్. ఇప్పుడు మనకు సిలబస్లో జాతీయ ఆదాయం ఇచ్చారు. జస్ట్ నేను ఒక వర్డ్ చెప్పాను మీకు, ఎందుకోసం అంటే ఇది డయాస్ కాదు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. తర్వాత బీదరికం, నిరుద్యోగం అన్నా. ఓకేనా, రైట్, కమ్ టు ద పాయింట్. సరే, బీదరికాన్ని ఎవరు పరిచయం చేశారు? బ్రిటిష్ వాడు పరిచయం. అసలు యాక్చువల్గా తెలియదు. కాబట్టి నిరుద్యోగం అన్నాం. నిరుద్యోగం ఎట్లొస్తుంది? అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఈక్వెస్ట్ ఏమండి? అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఈక్వెస్ట్, ఓకేనండి. ఇక్కడ శ్రామికులు మైనస్ కార్మికులు. దీన్ని మనకు ఇంగ్లీష్లో LFPR మైనస్ WFPR అంటారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ మైనస్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్. శ్రామికులు అంటే ఏంది? పర్సన్ రెడీ టు డూ వర్క్. కార్మికులు అంటే ఏంది? పర్సన్ ఆల్రెడీ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉద్యోగం అడుగుతున్నారు, మనం 80 మందికి ఇచ్చినాము, ఇంకా 20 మందికి ఇవ్వలేదు. ఈ 20 మందిని ఏమంటారు? అన్ఎంప్లాయీస్ అంటారు. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్.
ఇది డీటెయిల్ తర్వాత ఎల్ఐపిఆర్ మైనస్ డబ్ల్యూపిఆర్ బై ఎల్ఐపిఆర్ ఇంటూ 100 అది తర్వాత వస్తాయి అవన్నీ ఇప్పుడు మన వల్ల, ఎందుకంటే మీకు ఐడియా చెప్తున్నా అంతే. కాబట్టి we should try to match two elements here. The elements are LPR, WPR must be matched each other. These to be matched each other, thereby we realize the concept can be named as full employment. What is this? Full employment. దీన్ని మనం సంపూర్ణ ఉద్యోగం అని ఏమంటామండి? సంపూర్ణ ఉద్యోగం అంటారు. Whenever LPR matches with WPR. 100 మంది అడిగినప్పుడు 100 ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగం 0, నిరుద్యోగం 0 అని ఏమంటావు? ఫుల్ ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. అంటే ముందే చెప్తున్నాను, ఎకానమీ అనేది ఒక ఎక్సలెంట్ సబ్జెక్ట్, అద్భుతం. అది చదువుతుంటే ఒక రకమైన గూస్ బంప్స్ వస్తాయి, అర్థమైందా? అట్లుంటుంది సబ్జెక్ట్. ఎందుకు? దాంట్లో లాంగ్వేజ్ ఉంటుంది, దాంట్లో భాష ఉంటుంది. ఆ భాష వల్ల గూస్ బంప్స్ వస్తాయి. ఆ భాషకు మీనింగ్ పుస్తకాలు ఇవ్వరు వాళ్ళు, అర్థమైంది? ఎందుకంటే రాసుకుంటూ పోతారు కానీ ఇట్లా అదే ఎల్ఎఫ్పిఆర్ మైనస్ డబ్ల్యూపిఆర్ బై ఎల్ఎఫ్పిఆర్ ఇంటూ 100 ఇదంతా ఒకటి లొల్లి, ఇదంతా బెటర్. నిరుద్యోగం రైట్ ఇంత ఉన్నది 8.7, యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అది ఎక్కువ 14.3, యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే 15 to 29 years, ఇట్లా వాళ్ళు చెప్తారు అంతేగాని ఈ యొక్క మీనింగ్స్ ఏం చెప్పారు వాళ్ళకి. దానివల్ల ఏమైతే మనకి ఇరిటేషన్ సబ్జెక్ట్ అంటే. ఓకే, రైట్, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మనకు ఇవాళ రైట్ గ్రూప్ 1లో మనకు సరే టాపిక్స్ చాలా అద్భుతమైన టాపిక్స్ ఉన్నాయండి, దాంట్లో ప్రాబ్లం లేదు. ఎందుకోసం అంటే అక్కడ ఒక గ్రూప్ 1 ఆఫీసరు నాలెడ్జ్ తీసుకొని అతడు గవర్నమెంట్కు హెల్ప్ చేసే విధంగా గవర్నమెంట్కు సహకరించే స్థాయిలో సబ్జెక్టు ఉంది అక్కడ, అర్థమైందా? మనం అద్భుతంగా డీల్ చేసుకుందాం, రైట్? ఓకే, సో ఇట్లా మనకు 3 టాపిక్ వాళ్ళు ఏమి ఇచ్చారు? ద్రవ్యము బ్యాంకింగ్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ద్రవ్యము బ్యాంకింగ్. ఓకేనా? రైట్ రైట్ ఇప్పుడు మనకు మామూలుగా ఓకే, ద్రవ్యము బ్యాంకింగ్ ఇది ఎన్నో టాపిక్ అండి? ద్రవ్యం. ఫస్ట్ ద్రవ్యం చూద్దాం, ఓకేనా? ద్రవ్యం మనీ అంటాం. మనీ ఏంది? మనీ మనీ ఏంది? ఓకేనా? మనీ ఏంది? చూడండి, ఇక్కడ బేసిక్ చెప్తాను మామూలుగా. ఇప్పుడు ఓకే, ఒక కరెంట్ చెప్దాం, ఒక బేసిక్ చెప్తాం, రైట్? ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు ద్రవ్యము అనే కాన్సెప్ట్ మనం చూసినప్పుడు మీరు మార్కెట్కి వెళ్తారు కదా, ఏమండి? మార్కెట్కి వెళ్తారా వెళ్ళరా? మార్కెట్కి వెళ్తారు, కూరగాయల మార్కెట్ పోయారు. పోయినప్పుడు ఇవాళ మీరు కొంటున్నారు, మీరేం చేస్తున్నారు? కొంటున్నారు. వీళ్ళని మనం ఏమంటాం? బయ్యర్. ఓకేనా? మిగతా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు షాప్ వాళ్ళు అమ్ముతారు, ఓకేనా? రైట్, అమ్ముతారు. వీళ్ళు సెల్లర్స్, ఓకేనా? The word market constitutes two right sub elements which are buyer seller. Buyer taker, seller giver, isn't it? Okay. ఇప్పుడు ఇక్కడ మనకు అంశంలో దీని ఎకనామిక్స్లో ఏమంటారు? డిమాండ్. ఏమంటారు? డిమాండ్. దీని ఎకనామిక్స్లో ఏమంటారు? సప్లై, isn't it? రెండు సమానంగా ఉండాలి. Whenever we try to match demand and supply, thereby no economic problem. Whenever mismatch is taking place, it leads to economic problem. Economic problem చాలా దారుణం, సమస్య వస్తుంది. సమస్య లేకుండా ఉండాలి, ఆర్థిక సమస్య లేకుండా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే we need to match two opposite forces. One is demand, the opposite force that is what was that? Supply. సమానంగా ఉండాలి. ఇవాళ మీకు ఈ సప్లై అమ్మే వాళ్ళ దగ్గర ఏముంటుంది? వస్తువులు, సేవలు, వీటిని ఏమంటాం? ఎకానమీ అంటాం. సో ద వర్డ్ ఎకానమీ కన్స్టిట్యూట్ గూడ్స్ అండ్ మరి కొన్ని దగ్గర ఉంటుంది ద్రవ్యం ఉంటుంది. ఇప్పుడు మనకు టాపిక్లో ద్రవ్యం ఉంది, పాయింట్ అర్థమైందా? ద్రవ్యం. సో ద బయ్యర్ ఈజ్ హ్యావింగ్ మనీ టు పర్చేస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ద సెల్లర్. ఇది కాన్సెప్ట్. కాబట్టి చాలా చూసుకోవాలి ఇక్కడ మనం, పాయింట్ అర్థమైందా? సో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు స్టార్టింగ్లోనే ఎట్లా డీల్ చేయాలో మీకు టెక్నిక్ చెప్పాను. స్ట్రాటజీలో ఎట్లా చెప్పాను? బాబు ఏ సబ్జెక్ట్ అయినా దానికి టాపిక్స్లో ఫస్ట్ బేసిక్స్ ఉంటాయి, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత కరెంట్ ఉంటుంది. ఈ మూడింటి పైన అవగాహన ఉన్నప్పుడే యూ కెన్ ప్రిపేర్ ద ఆన్సర్స్ ఫర్ క్వశ్చన్స్. పాయింట్ అర్థమైంది? అది కాన్సెప్ట్.
స్టార్టింగ్ చెప్పాను ఇక్కడ. ఇదేం పట్టించుకోకుండా నువ్వు పోతే ఇరిటేషన్ వస్తుంది. అర్థమైందా? అది కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ద్రవ్యం ఇచ్చారు. ఏంది ద్రవ్యం గురించి ఎందుకు చదవాలా, ఎందుకు చదవాలి ద్రవ్యం గురించి అనేది ఇక్కడ ఆన్సర్ వస్తుంది మనకి. ఇక్కడ దేశంలో ఉన్న మొత్తం కొనేవాడి దగ్గర డబ్బును మనము ఎంఎస్ అంటారు, మనీ సప్లై అంటారు. షాపుల్లో ఉన్న మొత్తం వస్తువులను గూడ్స్ సప్లై అంటారు. ఎంఎస్ మస్ట్ బి మ్యాచ్డ్ విత్ జిఎస్. జిఎస్ ఎక్స్టెండెడ్ యాజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. MS extended as money supply. These to be matched to avoid economic problems. When you see the mismatch between goods and services and money supply, then it leads to economic problem. A problem may be in the form of unemployment, problem may be in the form of poverty, problem may be in the form of inequality, problem may be in the form of wasting, problem may be in the form of malnutrition. Problem may be in the form of stunting, right? ఇవన్నీ తెలుసుకోవాలా. సో అడ్మినిస్ట్రేషన్, the administrators, the policy makers must know the basics of the economy. Then only they can prepare the policies. ఇలా మీకు చెప్పాను, భారతదేశంలో ఎంత తెలివికల వాళ్ళు ఉంటారంటే అద్భుతం. మీకు బీజీ ఒక ఇండెక్స్ ఉంటుంది, బీజీ అని ఒక ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్లో వరల్డ్లో టాప్ 10 సిఇఓలలో, వరల్డ్లోనే టాప్ 10 సిఇఓలలో, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లోపల 7 ఇండియన్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా. పాయింట్ అర్థమైందా? మరి ఇంత మేధావులను పెట్టుకున్న దేశం ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఇది ఎక్కడో ఉండాలా. ఎక్కడున్నది? ఎక్కడో ఉన్నది. అమెరికా వని జాతీయ ఆదాయము $26.5 ట్రిలియన్. చైనా వని తలసరి దేశీయ జాతీయ ఆదాయము $18.5 ట్రిలియన్. మనది ఎంత? 3.7. ఏమన్నా పోల్చానుకున్నదా? నాకు అర్థం కాదు. ప్రపంచంలో టాప్ 10 సిఇఓ లోపల 7 మనోళ్ళే అన్నప్పుడు ఇంత మేధావులు ఉన్న దేశం ఏమవుతున్నది ఇక్కడ? ఇది నేను చెప్పింది కాదు, బీజీ అంటారు, బ్రాండ్ గ్రాడియన్షిప్ ఇండెక్స్ అంటారు. పాయింట్ మీకు అర్థమైందా? అద్భుతం. అలాంటి మేధావులను ఇచ్చినటువంటి దేశం ఇది. మరి ఎక్కడ ఉండాలి దేశం? పాయింట్ అర్థమైంది. అది సరే. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎకానమీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అండి, అద్భుతమైన సబ్జెక్ట్. ఎప్పుడు దాన్ని చదివే విధానంగా చదివితే, లేదు అంటే మాత్రము రివర్స్ యాక్షన్ చూపెడుతుంది. రివర్స్ యాక్షన్ అంటే ద సబ్జెక్ట్ ఎకానమీ ఈజ్ హ్యావింగ్ డబుల్ ఎడ్జ్డ్ వెపన్ ఫీచర్స్. మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, తేడా వస్తే రివర్స్ అవుతుంది. ఇది అన్నమాట. ఓకేనా? కమ్ టు ద పాయింట్. సరే, ఇప్పుడు ఏంటిదంటే ఇక్కడ ద్రవ్యం కదా. ఇప్పుడు చెప్పండి, ద్రవ్య రాశి డిమాండ్, వస్తు రాశి సప్లై. అర్థమైందా? ఈ రెండు. ఫర్ ఎగ్జాంపుల్, కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అమ్మేవాళ్ళు తక్కువ ఉన్నారు అన్నప్పుడు అమ్మేవాళ్ళు ఏం చేస్తారు? ధర పెంచుతారు. దాని ద్రవ్యోల్బణం అంటారు. వెన్ ఎవర్ మనీ సప్లై ఎక్సీడ్స్ గుడ్ సప్లై, దెన్ ప్రైస్ రైజ్ అప్వర్డ్. ద సిచ్యువేషన్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్ఫ్లేషన్. అర్థమైందా? వెన్ ఎవర్ ఇన్ఫ్లేషన్ టేకింగ్ ప్లేస్, యువర్ కరెన్సీ వాల్యూ గో డౌన్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్, కరెన్సీ వాల్యూ? టు బి డెల్ట్ లాటర్, నాట్ నౌ. ఎందుకంటే ఇప్పుడు అది పద్ధతి, అదే సిచ్యువేషన్ కాదు ఇది, కాబట్టి నేను వదిలేస్తున్నాను ఇక్కడ. రైట్? ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ద్రవ్యం గురించి చెప్పారు. కాబట్టి ఇప్పుడు అంటే ద్రవ్య రాశి. ఇప్పుడు ఈ ద్రవ్య రాశిని ఓకే, ద్రవ్య రాశిని ఎవరు మెయింటైన్ చేయాలా? ఓకే, ద మనీ సప్లై ఈజ్ డెల్ట్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? ఎస్. ఓకే, మరి గూడ్ సప్లైని ఎవరు మెయింటైన్ చేయాలా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇది. సో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైట్, need to maintain a match, equality between MS and GS. Thereby, yes, you can eliminate the economic problem.
whenever economic problem persists in the economy, the people who are residing in the country can see the untold hardships. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి వన్ సైడ్ ఆర్బీఐ, అదర్ సైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డూ హార్డ్ వర్క్ ఇన్ ఆర్డర్ టు మ్యాచ్ దీస్ టూ ఆపోజిట్ ఫోర్సెస్. ఇలా ద్రవ్యరాశి ఎక్కువైంది, ద్రవ్యోల్బణం వస్తుంది. వస్తు రాశి ఎక్కువైంది, ప్రతి ద్రవ్యోల్బణం వస్తుంది. ఎంఎస్ ఎక్సీడ్స్ జిఎస్ ఇన్ఫ్లేషన్, జిఎస్ ఎక్సీడ్స్ ఎంఎస్ డిఫ్లేషన్. వీఆర్ గోయింగ్ టు డీల్ ఆల్ దోస్. ఎందుకంటే సిలబస్లో ఉంది. అద్భుతం. ఈ ద్రవ్యం అనేది గ్రూప్ 2లో లేదండి, గ్రూప్ 1లో పెట్టారు. అద్భుతం. అర్థమైందా? రైట్. ఇలా ఈ ద్రవ్యం అంటే కరెన్సీ. ఇప్పుడు ఈ యొక్క ఆర్బీఐ వాళ్ళు ద్రవ్య నిర్వహణ కోసం తీసుకునే చర్యలు ఏమంటారు? The strategy which is taken by the Reserve Bank of India in order to deal MS named as monetary policy. What is this? Monetary policy. Dravya Vidhanam. MP. Monetary policy. So monetary policy is being taken by the Reserve Bank of India in order to maintain money supply, which is equal to GS, to avoid ఎకనమిక్ ప్రాబ్లం. అర్థమైందా పాయింట్? అది కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మానిటరీ పాలసీ, ఓకే, ద్రవ్య విధానం అండ్ ద సేమ్ లైన్ రైట్. ఇక్కడ చూడండి, జిఎస్ ఉంది. ఇప్పుడు మెజర్స్ విచ్ ఆర్ టేకన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి నేమ్డ్ యాజ్. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే చర్య ఏందండి? ద్రవ్య విధానం. మరి ఇది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే చర్యను ఏమంటారు? కోశ విధానం అంటారు. ఫిస్కల్ పాలసీ. ఫిస్కల్ పాలసీ ఇస్ ద మెజర్. which is taken by the government of India, nothing but Ministry of Finance, okay, in order to maintain good supply. కాబట్టి ఒక సైడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరొక సైడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కష్టపడి ఏం చేయాలా? Yes, they need to match these two opposite forces which are demand and supply. Monetary policy. Yes, monetary policy taken by the Reserve Bank of India. Fiscal policy taken by the, yes, ఇవన్నీ మనం చూస్తాం. అదేనా? ఇది ద్రవ్యం. దీన్ని కరెన్సీ అంటాం. ఇవాళ మనకు ఇక్కడ ఈ కరెన్సీ విషయంలో ఈ మ్యానిపులేషన్ కరెన్సీ మ్యానిపులేషన్ ఇలా చైనా వాళ్ళు చేస్తారు. అంత మన తర్వాత ఇప్పుడు, ఎందుకంటే దాంట్లో ఎంటర్ అయితే చాలా పెద్ద ఏరియా. ఇప్పుడు ఇది డెమోలో కాదు ఇది. కాబట్టి కరెన్సీ డివాల్యుయేషన్, కరెన్సీ అప్రిసియేషన్, కరెన్సీ డెప్రిసియేషన్, కరెన్సీ ఓవర్ వాల్యుయేషన్, కరెన్సీ మ్యానిపులేషన్, ఇవన్నీ వస్తుంటాయి. అన్నీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అది అంటే ఇప్పుడు మామూలుగా మేము ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ స్పీడ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థం కాకపోతే నాది లేదు అనుకుంటారు. ప్రాబ్లం అది. అందుకోసమే మీకు పరిచయం చేస్తున్నాను అంతే. కరెన్సీ ఓవర్ వాల్యుయేషన్ కావచ్చు, కరెన్సీ డివాల్యుయేషన్ కావచ్చు, అర్థమైందా? కరెన్సీ అప్రిసియేషన్ కావచ్చు, కరెన్సీ డెప్రిసియేషన్ కావచ్చు, కరెన్సీ మ్యానిపులేషన్. ట్రంప్ గారు ఇది చైనా వాళ్ళు అప్పుడు గొడవ పెట్టుకున్నారు కరెన్సీ మ్యానిపులేషన్ కోసం. అదేంది అనేది, ఎస్, కరెన్సీ శాప్ ఉంటుంది. అర్థమైంది? ఇవన్నీ వర్డింగ్స్ అద్భుతం. అసలు సబ్జెక్ట్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ టర్మ్స్ అవన్నీ చూస్తుంటే అవన్నీ మన పేపర్లో వస్తుంటే కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అదే కాబట్టి ఎకానమీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్, అది అంతేగాని ఏడుపు సబ్జెక్ట్ కాదు. అర్థమైందా? రైట్, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు సరే, ఇదంతా మనం తర్వాత డిస్కస్ చేద్దామండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ మామూలుగా మనకు బ్యాంకింగ్ ఇచ్చినాం. ఓకేనా? బ్యాంకింగ్ సరే, ఒకటి చెప్పి ఆపేస్తాను. బ్యాంకింగ్ ఓకే. ఇప్పుడు ఏంటిది బ్యాంకింగ్? రైట్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బ్యాంకింగ్? బేసిక్ ఇక్కడ ఇంపార్టెంట్. బ్యాంక్స్ అనగానే మనం డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవద్దు. అదేనా? సబ్జెక్ట్ బేసిక్ రావాలా, సబ్జెక్ట్ రావాలా, ప్లస్ కరెంట్ రావాలా. పాటి మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. రైట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ బ్యాంక్స్ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ఇంపార్టెంట్. బ్యాంక్స్ బలంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది. బ్యాంక్స్ వీక్ ఉంటే అవుట్.
right? So in order to convert your developing economy into developed economy, you should try to maintain a standard, otherwise strong, sturdy banking system. లేకపోతే కష్టం. ఇక్కడ చూడండి, ఇలా మీకు ఆదాయం వచ్చింది, రైట్? ఇలా మీకు ఆదాయం వచ్చింది, ఆదాయము ఒక 100 రూపాయలు వచ్చింది ఆదాయము అనుకుందాం. దీంట్లో మీరు ఒక 70 రూపాయలు ఖర్చు చేశారు. ఈ ఖర్చును ఎకనామిక్స్లో ఏమంటారు? ఖర్చును ఎక్స్పెండిచర్ అంటారు అని అనకూడదు. ఎకనామిక్స్లో ఏమంటారు అంటున్నారు. దీన్ని మనము ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇక మిగిలిన 30 రూపాయలు ఏం చేస్తారంటే దీన్ని సేవింగ్ అంటాం. సేవింగ్, దీన్ని GDS, గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్ అంటారు. పాయింట్ అర్థమైందా? అవుట్ ఆఫ్ 100 రూపీస్ 70 రూపీస్ కన్జంప్షన్. Why? Because it is a populous country, exceeded China population. Considerable amount is being spent over, right, consumption. Residual amount, which is 30, is towards right savings. So here saver ఈ సేవింగ్స్ తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తారు. ఎడేస్తారు? బ్యాంక్. ఇది కాన్సెప్ట్. బ్యాంకులో వేస్తారు. ఈ బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు అంటే పెట్టుబడి చేస్తారు. ఎస్, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దీన్ని ఏమంటారు? గ్రాస్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్, GDI అంటారు. GDS and GDI are linked by the institution. The institution renamed as banking. Bank can connect savers and investors. Banks లేవంటే కొలాప్స్, ఆ దేశం కొలాప్స్. సో వీ షుడ్ ట్రై టు డెవలప్ ఎ స్టాండర్డ్ బ్యాంకింగ్ సిస్టమ్. అర్థమైందా? 41 కంటే 91 కంటే ముందు బ్యాంకింగ్ సిస్టమ్ కరెక్ట్ లేదు. ఎందుకంటే జాతీయం చేసేవాళ్ళు, ప్రైవేట్ బ్యాంకులు తొక్కేశారు. 14 బ్యాంకులు 69లో జాతీయం చేశారు. 80లో 6 బ్యాంక్స్ జాతీయం చేశారు. ఎందుకు చేశారు ఎవరికి తెలియదు. అక్కడ ఎవరు చెప్పారో అర్థం కాదు. ఇక్కడ రాంగ్ పాలసీ. If you wanted to develop banking system, you yourself come and install banking system in every street. కానీ ప్రైవేట్ బ్యాంకులు గవర్నమెంట్ వేసుకొని నవ్వడం ఏంది నాకు అర్థం కాదు. షాడిజం కాకపోతే ఇది ఒక రకమైన షాడిజం. ఎవడు జాతీయం చేయమన్నాడు? అరే నువ్వు 47లో యూ సెలెక్టెడ్ మిక్స్డ్ ఎకానమీనో. నేను మిక్స్డ్ ఎకానమీ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఆర్ గివెన్ ఈక్వల్ పవర్స్ టు ప్రొడ్యూస్ గుడ్ సర్వీస్. యూనో, నీకు తెలియదా? మరి ఎందుకు జాతీయం చేసినాడు? నాశనం అయిపోయి 40 years నాశనం అయిపోయింది. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి. మరి ఇప్పుడు బ్యాంకులు బాగున్నాయా? ఇప్పుడు కూడా బాగాలేవు. అదేందో తర్వాత చెప్తాను. అందుకోసం ఏం చేశాను, బ్యాంకులను ఒక బ్యాంకులో మరొక బ్యాంకును కలిపేవాడు. ఇప్పుడు తగ్గిపోయింది. 12 బ్యాంక్స్ చేసి పడేశారు. అంటే విషయం ఏంటంటే ఇవాళ ఈ ఆర్థిక వ్యవస్థని కనెక్ట్ చేసేది, సేవర్స్ను ఇన్వెస్టర్స్ కలిపే బ్యాంక్ సిస్టమ్ బలమైన వ్యవస్థగా మనం మార్చుకోవాలా. Unfortunately, due to presence of shadow banking, total banking system in government sector collapsed. ఆ విషయం అర్థం చేసుకోవాలి. దీనికి రెమెడీ మెజర్స్ అవసరం. ప్రైవేట్ సెక్టర్ బాగా బిల్డప్ చేయాలి. అంతే. గవర్నమెంట్ ఫెయిల్ అయితే ఏం చేస్తారు? ప్రైవేట్ సెక్టర్. ఇలా ఎస్పెషల్ ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్ టోటల్గా ఫెయిల్ అయిందండి. చాలామంది అంటారు ఆదాయం అంతా ఆదాయానికి దోషిపెడుతున్నారు, ముఖేష్ అమ్మాయిని దోషిపెడుతున్నారు. అట్లా కాదు బాబు. నువ్వు రోడ్ వేస్తే 4 రోజులు రోడ్ ఉండదు, ప్రాజెక్ట్ కడితే 4 రోజులు ఉండదు. అర్థమైందా? మరి నువ్వు ఏం చేస్తావు నాకు అర్థం కాదు. ప్రైవేట్ వాళ్ళు చెప్పితే ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఇది మెట్రో వేశారు ప్రైవేటు. అదే గవర్నమెంట్ వేసిన అనుకోండి, అదేందా జనాల మీద కూలుతాయి మొత్తం పిల్లర్లన్నీ. ఆ రోడ్ మీదకి ఎవడు పోడు ఫస్ట్. ఆయన మీకు అర్థమైందా? అది అట్లా దరిద్రం అయిపోయింది గవర్నమెంట్ పనులు. బట్ విషయం ఏంటంటే వెన్ ఎవర్ గవర్నమెంట్ ఫెయిల్ దెన్ ప్రైవేట్ సెక్టర్ ఈజ్ గివెన్ ఫుల్ పవర్. అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు టేక్ సమ్ రెమిడియల్ మెజర్స్. అవన్నీ తర్వాత తీసుకెళ్ళి ఇప్పుడు కాదు, ఒక స్టేట్. సో ఇక్కడ బ్యాంకర్ కెన్ కనెక్ట్ సేవర్స్ అండ్ ఇన్వెస్టర్స్. బ్యాంకింగ్ చాలా అద్భుతమైన టాపిక్. అది చాలా పెద్ద టాపిక్, అద్భుత టాపిక్ మనకు ఉన్నది గ్రూప్ 1లో. ఓకే, నో ప్రాబ్లం, వీ కెన్ డీల్ ఇట్, రైట్? ఓకే, సేవర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఆర్ కనెక్టెడ్ బై ద బ్యాంక్ సిస్టమ్. సో then investor can
create capital, machinery. Capital can produce goods and services, nothing but economy. Economy is produced by the investors, but investors relied upon the banks. Banks relied upon the right savers. Savers depending upon the income. Idantha link system. దీన్ని బేసిక్ ఎకనామిక్ యాక్టివిటీ అంటారు. బేసిక్ ఎకనామిక్ యాక్టివిటీ అంటారు. ఇస్ ఇట్? ఓకే, రైట్. ఇట్లా మనకు సిలబస్లో ఎస్ అద్భుతంగా బ్యాంక్ సిస్టమ్ కూడా ఎస్ ఉంది. ఓకేనా, ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం పాయింట్ టు పాయింట్. ఏది వదిలిపెట్టేది ఉండదండి సిలబస్లో. A to Z బేసిక్స్ వదిలిపెట్టాము, సబ్జెక్ట్ వదిలిపెట్టాము, కరెంట్ వదిలిపెట్టకు, ఏది వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. ఓకే, కమ్ టు ద పాయింట్. బట్ ఇక్కడ కాన్సెప్ట్లో ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర బ్యాంక్, ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకో, ఒక బ్యాంక్ చూడండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్, కమ్ టు ద పాయింట్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఎస్ అంటున్నారు మీరు, రైట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు అంటున్నారు? సెంట్రల్ సిబిఐ అనొచ్చు కదా. ఎస్, ఎవ్రీ scheduled commercial bank need to park some amount, some reserves with the Central Bank of India. Then our Central Bank of India named as Reserve Bank of India. Every scheduled commercial bank, whether it is private, government, for doesn't matter, need to park some reserves with the Central Bank of India. Then Central Bank of India named as Reserve Bank of India. అది తర్వాత తెలుసుకుందాం ఇవాళ, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు డబ్బులు అవసరం ఉన్నాయి, స్వల్పకాలికంగా, రైట్, అవసరం ఉన్నాయి. ఓకేనండి, రైట్. కాబట్టి ఇక్కడ డబ్బులు తెచ్చుకోవచ్చు. ఓకే, దాన్ని మనకు రెపో రేట్ అని అంటాం, తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు దీర్ఘకాలం కోసం అవసరం ఉన్నది, తెచ్చుకోవచ్చు, బ్యాంక్ రేట్ అంటాం, తెచ్చుకోవచ్చు. లేదు అర్జెంటుగా అవసరం ఉన్నది, తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం, MSF అంటాం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. వెన్ ఎవర్ బ్యాంక్ నీడెడ్ అర్జెన్సీ అమౌంట్, దెన్ లెడ్ అపాన్ MSF. షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ రెపో రేట్, లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ ఇది కిందికి ఇట్లా వస్తాయి. ఓకేనా, రైట్. ఒకవేళ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు ఆ డబ్బులు ఇక్కడ వేయవచ్చు, దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. కానీ ఇక్కడ ఈ రివర్స్ రెపో రేట్ అన్నప్పుడు డబ్బులు SBI RBIకి ఇస్తుంది కాబట్టి రివర్స్. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత పూచి పెట్టాలి. కాబట్టి ఇక్కడ పూచి అవసరం. ఎవరు పెట్టాలి పూచి? రిజర్వ్ బ్యాంక్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయింటైన్ LTV, లోన్ టు వాల్యూ విత్ SBI. ఇటీవల కాలంలో ఇట్లా వచ్చిందంటే పూచి పెట్టకుండానే, అంటే RBI పూచి ఇవ్వకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తుంది. పూచి ఉంటే ఏంటిది? RRR. పూచి లేకుండా డబ్బులు పెడుతుంది, దాన్ని ఏమంటారు? SDF. ఇది కరెంట్గా వచ్చింది, SDF, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్కింగ్ ఇట్స్ మనీ విత్ RBI విత్ LTV, రివర్స్ రెపో రేట్, వితౌట్ LTV, స్టాండింగ్ డిపాజిట్. ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. A to Z ఏది వదిలిపెట్టకుండా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సరే, ఇక్కడ మనకు స్ట్రాటజీ అనేది మీకు చెప్పాను. ఈ స్ట్రాటజీలు ఏంటంటే ప్రతి టాపిక్ మేమేం చేస్తామంటే ఇక్కడ ప్రతి టాపిక్ను ఫస్ట్ A to Z డీల్ చేసేసి దాంట్లో వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్స్ మీకు పరిచయం చేస్తాం. అది అంతేగాని ఈ చాప్టర్ ఏం చెప్పకుండా డైరెక్ట్ 4 ఆన్సర్లు ఇచ్చేసి ఇగో చదువుకో అంటే అక్కడ కష్టం అవుతుంది. ఎందుకంటే మనకు తెలియని లిటరేచర్ చాలా ఉంటుంది, ఘోరమైన లిటరేచర్ ఉంటుంది. అది మీరు చదువుకున్ననుకోండి, మీరు రాసినటువంటి ఆన్సర్, మీరు తీసుకుపోయిన ఆన్సర్లు అర్థమైంది ఏవైతే ఉంటో మీరు నేర్చుకుంటారో అవి కాకుండా క్వశ్చన్ పడ్డా కానీ యూ కెన్ క్రియేట్ ద ఆన్సర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇట్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్. ఇట్ ఇస్ ట్రూ. అర్థమైందా? ఎప్పుడు నీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు. అర్థమైందా? కాబట్టి ప్రతి టాపిక్ను మనకు సండే రైట్ డెమో ఉందండి, ఆఫ్లైన్ డెమో, రైట్. కాబట్టి ఆ డెమోకు రండి, రైట్. ఇక్కడ మంచి మేధావి వర్గము ఇది గ్రూప్ 1 డీల్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. కాబట్టి 563 గుడ్ పోస్టింగ్, మంచి అద్భుతమైనటువంటి నెంబర్. అర్థమైందా? సో కాబట్టి
ఇక్కడ ఒకసారి మీరు క్లాసులు విని అదేవిధంగా ఆన్సర్ తీసుకున్నంటే మీకు ఎకానమీ అంటే డౌట్ అంటే ఉండదు. ఆ షూరిటీ మేము ఇస్తాం. ఎందుకు అంటే అక్కడ కనిపిస్తుంటే మనం ఏం చేస్తున్నాము. కాబట్టి మీరు డీల్ చేసేటప్పుడు ఒక మల్టీ సోర్స్ను చూసుకోవాలా. ఇది ముందు చెప్పారు, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలా, మ్యాగజైన్స్ తీసుకోవాలా, గవర్నమెంట్ మ్యాగజైన్ తీసుకోవాలా, ప్రైవేట్ మ్యాగజైన్ తీసుకోవాలా, పేపర్స్ తీసుకోవాలి. పేపర్స్లో తెలుగులో ఒకటి పేపర్ ఎస్ అంటే నేను అబ్జర్వ్ చేసింది ఈనాడు. తర్వాత ఇంగ్లీష్లో అద్భుతంగా ఉన్నాయి, ఇంగ్లీష్లో అద్భుతంగా ఉంటాయి. సరే అవి యాక్సెస్ ఉన్న స్టూడెంట్స్ నో ప్రాబ్లం, యాక్సెస్ లేని వాళ్ళు లెక్చర్స్ పైన ఆధారపడాల్సిందే. కానీ మొత్తం మీద ఎందుకోసం అంటే చూడండి ఇక్కడ ఇలా ఇది ఎస్డిఎఫ్ అనేది కరెంట్కి వస్తుంది. అదే ఇది బేసిక్ అనేది బ్యాంక్ అనేది చూడండి. బ్యాంక్ అంటే ఇక్కడ దే కెన్ కనెక్ట్ సేవర్స్ అండ్ అది బేసిక్ అది. అదే ఇవన్నీ సబ్జెక్ట్లు ఇవి. ఈ లేటెస్ట్గా వచ్చిన కాన్సెప్ట్స్ ఇట్లా మనకు పోవాలి ఇక్కడ. కాబట్టి ఇటీవల కాలంలో బ్యాంకింగ్ సిస్టంలో వచ్చిన మార్పు ఉన్నప్పుడు ఈ యొక్క ఓన్లీ ఏం రాయాలి ఇక్కడ ఎస్పెషల్లీ చేంజెస్ రాసుకోవడం రావాలా. కానీ చేంజెస్ గురించి నువ్వు తెలుసుకోవాలా, ద టర్మ్స్ తెలుసుకోవాలి నువ్వు. అర్థం అలాంటప్పుడు ధైర్యంగా రాయగలుగుతావు. పాయింట్ అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. సరే సండే రోజు రైట్ 10 o'clock ఆఫ్లైన్ డెమో ఉంటుంది 5 మంత్ర. ఓకే, అందరు రండి. రైట్, సో అద్భుతమైన కోచింగ్ మనం ఇక్కడ ఇవ్వబోతున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ.